ఇక టాప్ 4 PM టాప్ 2 న్యూస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీలు రేవంత్ పాలనలో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కాంగ్రెస్ హయాంలో పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. రేవంత్ సర్కారు అవినీతి, కరెంటు, నీటి కష్టాలతో ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో పెట్టుబడి పెట్టిన ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఇక తమ వల్ల కాదంటూ ఏపీకి బయలుదేరింది. కార్నింగ్, కేన్స్ బాటలో ప్రీమియర్ ఎనర్జీస్ పక్క రాష్ట్రానికి తరలిపోతుంది. దీంతో 1700 కోట్ల పెట్టుబడితో పాటు 2000 ఉద్యోగాలను తెలంగాణ నష్టపోనుంది. కొత్త కంపెనీల మాట దేవుడెరుగు, కానీ ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయేలా ఈ రేవంత్ సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శలు నలువైపులా వినిపిస్తున్నాయి. రేవంత్ హయాంలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లడం పట్ల మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అడిగి తెలుసుకుందాం. యాసర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, రేవంత్ హయాంలో పరిశ్రమలు తరలిపోతుండడం పట్ల మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ శోభన్, గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పారిశ్రామిక రంగం దేశం అబ్బుర పడేలా అభివృద్ధి సాధించింది. అంటే పరిశ్రమలకు అనుమతులు మొదలుకొని ప్రతి దశలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇన్వెస్టర్లను క్యూ గట్టలు చేసింది. కానీ ఇప్పుడు సేమ్ సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు. అంటే గత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ క్యూ కట్టిన కంపెనీలు ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలన నచ్చక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కానింగ్ కావచ్చు, కేన్స్, సెమికాన్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలు తెలంగాణ నుంచి వేరే స్టేట్స్ కి మకాం మార్చిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇదే తరహాలో తాజాగా ఇప్పుడు ప్రీమియర్ ఎనర్జీస్ అనే ప్రముఖ కంపెనీ సర్కార్ రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణకు రావాల్సిన 1700 కోట్ల పెట్టుబడితో పాటు 2000 ఉద్యోగాలకు తెలంగాణ యువత తీవ్రంగా నష్టపోతుందని చెప్పవచ్చు. గతంలో ఇదే కంపెనీ 2021లో జూలైలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏర్పాటు చేసేలా అప్పటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కంపెనీ ఏర్పాటు కోసం అనుమతుల కోసం పరిశ్రమల శాఖ దరఖాస్తు కూడా చేసుకున్నది. ఇంతలోనే ఏమైందేమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని అక్కడ 1700 కోట్లు పెట్టుబడులు కంపెనీ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత సంస్థ తమ పెట్టుబడి వ్యూహాన్ని మార్చుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. రాబోయే రోజులు దీన్ని బట్టి ప్రీమియర్ ఎనర్జీ బాటలోనే మరిన్ని కంపెనీలు తరలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. శోభన్. రైట్, సార్, థ్యాంక్ యూ.